ఐక్యరాజ్య సమితి అనుబంధ ఐసీజే ఇంటర్నేషనల్ క్రిమినల్ కోర్ట్ ఆఫ్ జస్టిస్ ఇప్పుడు దాంట్లో ఒక పక్కన ఇజ్రాయెల్ మీదన చర్చ జరుగుతూ ఉంది. ఇజ్రాయెల్ మానవత్వానికి మట్ట కలుపుతోంది, మానవ హక్కులకి భంగం కలిగిస్తుంది, అది యుద్ధం చేయడం తప్పు, దాన్ని యుద్ధం ఆపించాలి అంటూ వేసినటువంటి పిటిషన్ల మీద సౌత్ ఆఫ్రికా వేసిన పిటిషన్, దానికి సపోర్ట్గా కొన్ని దేశాలు యాడ్ అయ్యి చేస్తున్నటువంటి ఆరోపణలు, దానికి ప్రత్యక్ష సాక్ష్యాలు ఉన్నాయి. యుద్ధ నేరాల కింద ఇజ్రాయెల్ని విచారించాలంటే మీరెవడు విచారించడానికి అంటున్నటువంటి ఇజ్రాయెల్ తన వాదనని మాత్రం వినిపించింది. ఇప్పుడు అందులో జర్మనీ ఇజ్రాయెల్కి అనుకూలంగా చాలా గట్టిగా వాదన వినిపించింది. తాము ఆయుధాలు సప్లై చేయడంలో తప్పు లేదన్నటువంటి వాదన కూడా వినిపించింది. ఎందుకు చేస్తున్నాము అంటే ప్రత్యేకించి రైట్ టు అటాక్, ఖచ్చితంగా అటాక్ చేసే హక్కు ఇజ్రాయెల్కు ఉంది. ఎందుకంటే రైట్ టు డిఫెండ్, తనని తాను రక్షించుకునేటువంటి అధికారం ఉంది. ఆ దేశం మీద దాడి చేసింది హమాస్ తీవ్రవాదులు, అక్కడున్న వాళ్ళ ప్రాణాలు తీసింది హమాస్ తీవ్రవాదులు, ఇప్పటికీ అక్కడ ఉన్న వాళ్ళని చెరలో పట్టుకుంది హమాస్ తీవ్రవాదులు. కాబట్టి ఆ హమాస్ నేతృత్వం పాలస్తీనా మీద దాడి చేయడంలో ఎట్లాంటి తప్పు లేదు. ఈ విషయంలో మేము ఇజ్రాయెల్ని సమర్థిస్తున్నాం, ఇజ్రాయెల్కి మద్దతు ఇస్తున్నామని తేల్చి చెప్పింది జర్మనీ.